రెడీగా మంచువారి ఇంట రచ్చ మళ్ళీ మొదలైంది. ఆఫ్టర్ ఎ గ్యాప్ బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మంచు మనోజ్ మళ్ళీ జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ రచ్చ కొనసాగుతోంది. విష్ణు నేను లేను అని చెప్పి నా ఇంటికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మా నాన్న అటెండ్ చేస్తే మా నాన్న నాతో మాట్లాడట్లేదు, ఫోన్ కలవట్లేదని చెప్తూనే పోలీసులకు కూడా సమాచారం అందించాడు. మంచు మనోజ్ వెళ్ళి ఏకంగా ఆ ఫామ్ హౌస్ గేట్ ముందు తిష్ట వేసుకొని కూర్చున్నాడు. తాజాగా మంచు మనోజ్ కొన్ని సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశాడు. ఇక్కడ చూడండి, అది జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర. ఆ ఫామ్ హౌస్ మంచు మోహన్ బాబు సంబంధించి ఫామ్ హౌస్ దగ్గర ఫామ్ హౌస్ ఎదుట కింద ఒక దుప్పట వేసుకొని చేతిలో వాటర్ బాటిల్ పెట్టుకొని అలా కూర్చొని పోయాడు మంచు మనోజ్. అయితే ప్రస్తుతం కొన్ని సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలని మంచు మనోజ్ విడుదల చేశాడు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లు వస్తువులను ఎత్తుకెళ్లారని నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు ఇస్తే గోడలు దూకి వచ్చి మరి కార్లు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. కారు ఎత్తుకెళ్లారంటూ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులకు ఇచ్చాడు మంచు మనోజ్. ఆ దృశ్యాలని ఇప్పుడు మీరు చూస్తున్నారు. చూడండి, ఇక్కడ కారులో వస్తోంది మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కూడా. సో తాను లేని సమయం చూసి ఆ ఇంట్లోకి చొరబడి కార్లు కొన్ని విలువైనటువంటి వస్తువులను ఎత్తుకెళ్లారని చెప్పి ఆయన ఇచ్చిన కంప్లైంట్కి దానికి ప్రూఫ్గా ఈ వీడియోస్ని ఆయన సీసీటీవీ దృశ్యాలని పోలీసులకు అందజేశాడు. సో సీసీటీవీ రికార్డ్ అయినటువంటి దృశ్యాల్లో మోహన్ బాబు, విష్ణు వచ్చినట్టుగా మంచు మనోజ్ చెప్తున్నాడు. జల్పల్లి ఇంట్లో కూడా 150 మంది చొరపడ్డారని కంప్లైంట్లో పేర్కొన్నాడు మంచు మనోజ్. అయితే BMW కార్ని డ్యామేజ్ చేశారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. సేఫ్టీని టైర్ను కూడా ఎత్తుకెళ్లారని స్టెప్ని టైర్ను కూడా ఎత్తుకెళ్లారని ఆయన చెప్తున్నాడు. ఇందుకు సంబంధించి వీడియోలని మంచు మనోజ్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 1న పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్తే నా ఇంట్లో విధ్వంసం సృష్టించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 3 FIR నమోదైనా ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. కన్నప్పకు పోటీగా భైరవ రిలీజ్ చేస్తున్నాడని నాపై కోపం పెంచుకున్నాడు విష్ణు అంటూ కూడా మనోజ్ చెప్తున్నాడు. అయితే కూర్చుని మాట్లాడుకుందామంటే విష్ణు ఒప్పుకోవడం లేదని చెప్పి అటు మంచు మనోజ్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. నార్సింగ్ దగ్గర ప్రజెంట్ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానికి ఆధారితంగా ఆయన ఈ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను కూడా పంపించాడు. తన ఇంట్లో జరిగిన బీభత్సం పైన పోలీసులకి చెప్తే మీరు ఇక్కడ ఉండడం లేదు కదా, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారట. పోలీసులు కూడా మీరు ఇక్కడ ఉండడం లేదని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారట. ఇప్పటివరకు 3 FIRలు ఫైల్ అయినా కూడా ఒక్కదానిపైన కూడా ఛార్జ్ షీట్ వేయలేదని పహాడ్ షరీఫ్ పోలీసులు పైన అటు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అన్ని ఆధారాలు అన్న కూడా ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయాలని చెప్పి మంచు మనోజ్ అడుగుతున్నాడు. అయితే నేను ఊర్లో లేని సమయం చూసి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అంటున్నాడు మంచు మనోజ్. జల్పల్లి ఇంట్లో వెళ్ళడానికి నాకు అన్ని అనుమతులు ఉన్నా పోలీసులు వెళ్ళనివ్వడం లేదంటూ కూడా ఆయన చెప్తున్నాడు. కోర్టును తప్పుదో పట్టించి కింది కోర్టులో తప్పుడు ఉత్తర్వులు తీసుకొని వచ్చారని చెప్తున్నాడు మంచు మనోజ్. నా కుటుంబం నుండి ₹1 తీసుకోలేరు. విష్ణు కెరియర్ కోసం అమ్మాయి గెటప్ వేశాను. నా ఇంట్లో పెట్స్ ఉన్నాయి, కాళ్ళు పట్టుకుంటా అన్నా కూడా పోలీసులు కనికరించలేరు. సీఎం, డిప్యూటీ సీఎంని అడుగుతున్నా నాకు న్యాయం చేయమని చెప్పి మంచు మనోజ్ అంటున్నాడు. ఇక ఫైట్స్ విషయంలో భావోద్వేగానికి మంచు మనోజ్ గురయ్యారు. సో ఆయనకి వ్యతిరేకంగా, కన్నప్పకు వ్యతిరేకంగా తాను తీసినటువంటి భైరవ సినిమాని కూడా విడుదల చేస్తున్నాను కాబట్టి నా పైన కోపం పెంచుకున్నాడు విష్ణు, అందుకే ఇలా చేస్తున్నాడని చెప్పి మంచు మనోజ్ అంటున్నాడు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఏంటి ప్రజెంట్ ఏం జరుగుతోంది? మంచువారి ఇంట రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో తాజాగా మంచు మనోజ్ ఆరోపణలకు సంబంధించిన విషయంలో కొన్ని సీసీటీవీ దృశ్యాలను కూడా విడుదల చేశాడు. పోలీసులని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా ఉందంటూ చాలా క్లియర్గా మాట్లాడుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, మరోసారి మంచు ఇంట్లో బగ్గున్న వివాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం కూడా వివాదాలు చాలా వరకు చోటు చేసుకున్నాయి. మళ్ళీ ఇప్పుడు మరొక వివాదం అని చెప్పొచ్చు. ఎవరైతే మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాప ఏప్రిల్ 1న పుట్టినరోజు సందర్భంగా జైపూర్ వెళ్లారు. అక్కడ ఆ విజువల్స్ కూడా చాలా హల్చల్ అయ్యాయని చెప్పొచ్చు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది ఆ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపిన వీడియోస్ కూడా మనం చూడటం జరిగింది. అయితే అదే రోజు చూసుకుంటే మంచు మోహన్ బాబు గారు అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా తెల్లవారుజామున వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించారు అంటూ కూడా ఆయనకి తెలియటంతో వెంటనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలిసిన వెంటనే జైపూర్ నుంచే ఇక్కడికి సిపికి కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు అంటూ కూడా ఆయన ఇక్కడ వెంటనే వచ్చిన తర్వాత ఇంట్లోకి పంపించకుండా బయటనే కూర్చోబెట్టి డోర్లు
లాక్ చేసేసిన పరిస్థితి అంటూ కూడా మంచు మనోజ్ ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ఆయన ఇంటికి ముందు ఆయన బైఠాయించి నేను మా తండ్రితో మాట్లాడాలి అంటూ కూడా మోహన్ బాబుతో మాట్లాడాలంటే కూడా ఆయన అక్కడే కూర్చున్న పరిస్థితి. అదే విధంగా మరోవైపు చూస్తుంటే ప్రూఫ్స్ కూడా చూడొచ్చు. ఏవైతే సీసీ ఫుటేజ్ ఉందో అదంతా కూడా పోలీసులకి మీడియాకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నేను అన్ని ఆధారాలు ఇచ్చినప్పటికీ కూడా మరి పోలీసులు ఎందుకు ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు? దాదాపుగా 3 ఎఫ్ఐఆర్లు అయితే ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు వరకు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు అంటూ కూడా మంచు మనోజ్ ఆరోపిస్తున్న పరిస్థితి. నా కుటుంబానికి అయితే థ్రెట్ ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఆస్తి వివాదం అంతటా కాదు, జల్పల్లిలో ఉన్న ఏదైతే విల్లా ఉందో దానికి సంబంధించింది కూడా కాదు, కేవలం ఏదైతే విద్యార్థులకి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో క్యాంపస్ లో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి విష్ణు దొంగతనాల గురించి ప్రశ్నిస్తున్నాను కాబట్టి నా మీద ఈ విధంగా కోపం పెంచుకుంటూ కాకుండా నా కుటుంబ సభ్యుల మీద కూడా, నా భార్య నా పిల్లల మీద కూడా కోపం పెంచుకొని ఈ విధంగా చేస్తున్నాడు. 1వ తారీఖు నా పాప పుట్టినరోజు సందర్భంగా మేము అక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశాడు. ముందుగా ఏవైతే కార్లు ఉన్నాయో అక్కడ మనం సీసీ ఫుటేజ్ లో కూడా చూస్తున్నాం. ఇంకొకటి మీడియా కానీ పోలీసులకు కానివ్వండి మనోజ్ మొత్తం కూడా టైం టు టైం అసలు ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారు, తన కార్లని BMW కార్లని ఏ టైంకి తీసుకెళ్లారు, ఏ టైంకి ధ్వంసం చేశారు, ఇవన్నీ కూడా ఆధారాలను కూడా ఇవ్వటం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా దాని పరిస్థితి. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు, నేను ఇంకా పై అధికారులను కలుస్తాను అంటున్నాడని చెప్పి మనోజ్ అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ గోడలు దూకి కార్లను కూడా ఎత్తుకెళ్లారు అంటూ కూడా ఆరోపిస్తున్నాడు. దాదాపుగా జల్పల్లి ఇంట్లో 150 మంది ఎవరైతే పోలీసులు కూడా ఇప్పుడు పెట్టడం జరిగిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అసలు ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి కాసేపట్లో మనసుతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనోజ్. సో ప్రజెంట్ పోలీసులు ఏం చెప్తున్నారంటే మంచు మనోజ్ చాలా క్లియర్ గా అన్ని రకాల ఆధారాలు సమర్పించా, నేను పోలీసులే కాదకంగా సీఎం డిప్యూటీ సీఎం కూడా నన్ను ఆదుకోవాలి దయచేసి అని పోలికంగా సీఎం ప్రస్తావన తీసుకొస్తున్నారు మంచు మనోజ్. అంటే పోలీసులు ఎందుకు మంచు మోహన్ బాబుకి మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తున్నారనే విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసలు మంచు మనోజ్ ఆరోపణలు నిజమేంత? ఎస్ మనోజ్, మంచు మనోజ్ అంటున్నది కూడా అదే అని చెప్పారు. ఎందుకంటే నేను ఇన్నిసార్లు పోలీస్ మెట్లు ఎక్కినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఖచ్చితంగా పోలీసులు కూడా మా తండ్రి మోహన్ బాబుకి అలాగే మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేయట్లేదు అనేది మాత్రం ఆయన మాటలో తెలుస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే నా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు, వాళ్ళ మీద ఎందుకని కేసు పెట్టినప్పటికీ కూడా పట్టుకుని పరిస్థితి ఏర్పడింది అనేది కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా వాళ్ళ ఇంటికి సంబంధించి ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేశారు. ముఖ్యంగా ఆయన చిన్నప్పటి నుంచి దాచుకున్న ఏవైతే తీపి జ్ఞాపకాలు ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని ఆ పిల్లల కోసం దాపెట్టిన ఏవైతే బంగారం కానివ్వండి, చిన్న పాప కోసం దాపెట్టిన ఏవైతే వస్తువులు కానివ్వండి, ఇవన్నీ కొత్తగా కొన్నవి కూడా అవన్నీ కూడా ధ్వంసం చేశారు. చిన్నపిల్ల పుట్టినరోజు అని కూడా చూడకుండా ఈ విధంగా చేయడం అనేది అసలు సమన్వయం కాదు అంటూ కూడా వాదిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మరిన్ని వివరాలు కూడా ఫ్రెండ్కి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనోజ్. అయితే మంచు మనోజ్ పెద్ద ఎత్తున పోలీసుల పైన ఆగ్రహం వెలగక్కుతున్నారు. అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం లేదు, 3 ఎఫ్ఐఆర్లకు ఫైల్ అయ్యాయి. ఇలా పోలీసులు వన్ సైడెడ్గా మోహన్ బాబు మంచు విష్ణు వైపుగా ఉన్నారు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఏకంగా సీఎం ప్రస్తావన తీసుకొచ్చి సీఎం డిప్యూటీ సీఎం నన్ను కాపాడాలి అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపుగా కన్నప్పకి వ్యతిరేకంగా నేను భైరవాన్ని నిర్మించిన సినిమా, నేను నటించిన సినిమా కూడా రిలీజ్ చేయబోతున్నాను కాబట్టి నా పైన విష్ణు కోపం పెంచుకున్నాడు. నేను నా కూతురు పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో ఇక్కడ లేని సమయం చూసి నా ఇంట్లోకి చెరబడి కొన్ని విలువైన వస్తువులు ఎత్తుకపోవడమే కాకుండా కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు, కార్లను కూడా డ్యామేజ్ చేశారంటే మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఒకసారి మంచు మనోజ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, CCTV ఫుటేజ్ దృశ్యాలని విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన పెద్ద ఎత్తున ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఇంతకీ మంచు మనోజ్ ఏం మాట్లాడారో చూద్దాం. ఆ రోజు 1వ తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు మీకు తెలిసిందే. పాప పుట్టినరోజుకి నేను జైపూర్కి వెళ్ళాను. ఈ గొడవల మధ్యలో అందరి మధ్యలో వద్దు, ప్రశాంతంగా నా బాబు పాపతో వైఫ్తో వెళ్ళి గడిపొద్దాం, అక్కడ 4 రోజులు అనుకొని వెళ్ళాము. కరెక్ట్గా నేను ఆ రోజు వెళ్ళడం అడ్వాంటేజ్గా తీసుకొని నా ఇంట్లో దాదాపు ఒక జల్లపల్లిలో 150 మంది దిగి విష్ణుతో పాటు అందరూ చాలా మంది, ఇట్స్ ఆల్ రికార్డెడ్ పోలీసుల్లో అంతా, నా రూమ్లన్నీ పగలగొట్టి నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా ఇళ్ళ వస్తువులు, బట్టలు, నగలు పెట్టి పగలగొట్టి సో అన్ని చేసి
రూమ్ అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం, నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపను ఎత్తుకొని, వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున April 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లో సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం ముందు కొట్టుకుని తిరుగుతాను నేను ఊరు బీదంతా. వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. నంబర్ 1, కమిషనర్ గారి బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు, మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు. జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి, మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, వాటర్ పంపులు ఇంటికి కట్ చేయడం, పగలు కొట్టడం నుంచి, కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి, ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమానండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడు, పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం. April 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు, 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీస్కి చేశా, సార్ కమిషనర్ గారికి చేశా, డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్, సార్ ఇలా అయింది, పెట్స్ ఉన్నాయి, అన్ని పగలగొడుతున్నారు మా వస్తువులన్నీ, లోపల నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కారుని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేదు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ కర్చీపులు కట్టుకొని రౌడీ షీటర్లు అందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేదు. ఇవన్నీ గురువారెడ్డి గారు